వరికుంటపాడు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. గత సంవత్సరంలో మండలంలో చేపట్టిన ఉపాధి హామీ పనులపై జరిగిన పరిశీలనలో రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితుల్లో తేడాలు ఉన్నట్లు సామాజిక తనిఖీ ద్వారా వెల్లడైనట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. సామాజిక తనిఖీల్లో పలు గ్రామాల్లో జరిగిన పనులపై పరిశీలన చేపట్టగా కొన్ని అంశాలు చర్చకు వచ్చాయి. కొన్ని గ్రామాల్లో చెరువుల పూడికతీత పనులకు సంబంధించి అవసరమైన అనుమతులు ఇవ్వలేదని పేర్కొన్నారు. మరో గ్రామంలో మొక్కల పెంపకం పేరుతో రికార్డులలో కొన్ని మొక్కలు నాటినట్లు చూపించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిశీలించగా తక్కువ మొక్కలు మాత్రమే ఉండగా మిగతా మొక్కలు లేవని వెల్లడించారు. నాలుగు అంశం పనులు రాపించట్లేదు. 10వ అంశం ఈసీ గారు అన్ని పనులకు చెక్ మెమో చేయించుకొని వచ్చినారు. ఈరోజు జరిగిన ఓపెన్ ఫోరం సంబంధించి ఎస్ఆర్పి అండ్ వారి టీము చేసిన ఫీల్డ్ వెరిఫికేషన్ అయిన తర్వాత, గ్రామ సభలు అయిన తర్వాత ఫైనల్ గా ప్రజెంట్ చేసిన గ్రామ పంచాయతీ వైజ్ ఫైండింగ్స్ కి ఈరోజు కన్సర్న్ స్టాఫ్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ ఆధారంగా ఫైనల్ గా తీసుకున్న డెసిషన్స్ ప్రకారము టోటల్ ఈ మండలంలో హైయెస్ట్ 13 crores 91 lakhs అంటే ఇంటి నుంచి 14 crores వరకు కూడా ఎక్స్పెండిచర్ జరిగింది. దీంట్లో 9 కోట్లు ప్యూర్లీ వేజ్ అంటే వేజ్ మెటీరియలే. పిఆర్ వర్క్స్ కూడా బాగానే జరిగింది. ఇక్కడ 4,71,00,000 పిఆర్ సంబంధించి మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్ జరిగాయి. ఇంకా ఎస్ఎస్ఏ కూడా ఒక 1 lakh జరిగింది. టోటల్గా 13 crores 91 lakhs సంబంధించిన ఆడిట్ జరిగింది. దీనికి సంబంధించిన ఫైండింగ్స్, ఫైనల్ డెసిషన్స్ ఏమంటే ఎక్కువగా ఈ మండలంలో అబ్జర్వ్ చేసింది ట్రావెలింగ్ అలవెన్స్ 5 kilometers వరకు దాటితేనే ఇవ్వాలా. కానీ దీంట్లో కొన్ని పంచాయతీల్లో వీళ్ళు ట్రావెలింగ్ అలవెన్స్ అనేది దగ్గరగా బిలో 5 kilometers ఉన్నా కూడా పెట్టడం జరిగింది. వారందరికీ కూడా ఫైన్ వేయడం జరిగింది. అదే పెద్ద మొత్తం ఇక్కడ ఈ మండలంలో జరిగినది. ఇది ఇష్యూ. నెక్స్ట్ వచ్చి ఒక టీఏ, ఒక బిఎఫ్టీ అనమాట. బిఎఫ్టీస్ జనరల్గా మెజర్మెంట్స్ లేకుండా ఉండింది, కానీ వర్క్ పెరుగుతూ ఉండడం వల్ల బిఎఫ్టీస్ కూడా అన్కండిషన్గా ఇవ్వడం జరిగింది. ఒక 2-3 జీపీస్ని వాళ్ళకి మెజర్మెంట్స్ తీసుకుని చేయడం జరిగింది. కానీ ఇక్కడ చేసిన బిఎఫ్టీ అసలు సరైన ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా రికార్డ్ చేయడము, మోర్ దాన్ 50%, 60% డీవియేషన్ రావడం, సస్పెండ్ చేయడం జరిగింది హరిబాబు అనే బిఎఫ్టీని. ఫర్దర్గా కూడా మెజర్మెంట్స్కి యాక్సెప్ట్ చేయొద్దని, తర్వాత కొన్ని ఫీల్డ్లో నేను రెక్టిఫై చేయించాను అన్నాడు. అది జరిగిందా లేదనేది ఏపీడీ గారికి ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. రికవరీ వచ్చి 2,14,000 రికవరీ, ప్యూర్లీ రికవరీ వేయడం జరిగింది. తర్వాత ఏపీడీ గారికి ఇచ్చిన ఎంక్వైరీ 2,73,000. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.